హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ టాప్‌ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ టాప్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఒకేసారి 2 టాపులను ఏ విధంగా కట్ చేయాలనేది చూపించున్నాను. ఇంకోటేంటంటే ఆది డ్రెస్‌ను ఉపయోగించి ఏ విధమైన కొలతలు తీస్తూ ఈ టాప్‌ని కట్ చేశాను అనేది కూడాను చాలా వివరంగా చెప్పున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్‌కండి. హ్యాండ్స్‌కొచ్చేసి కింద వైపున 1 ఇంచ్ పట్టీకి ఫోల్డింగ్ కోసం విడిచిపెట్టాననమాట. ఆ పట్టీ కోసం ఎంతైతే విడిచిపెట్టానో అంతవరకు నేను ఫోల్డ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడికి ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఆ 1 ఇంచ్ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేస్తున్నాననమాట. ఓకేనా. ఒక హ్యాండ్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి కూడాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకైతే ఫోల్డింగ్ ఉందో చివరికి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. చూడండి, మీకు అర్థమవడం కోసమే నిదానంగా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి అయితే పట్టి కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఏ విధంగా నెక్ని స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసాం కదా, ఇది వచ్చేసి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనా. ఇది లైనింగ్ యూజ్ చేయకుండా కట్ చేసిన టాప్ అనమాట. ఓకేనండి. ఇది వచ్చేసి కాటన్ టాప్లండి. ఒకేసారి 2 కట్ చేశాను. చూడండి, ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అని చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటాను ఫస్ట్ మిడిల్కి. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకనేది నెక్ అనేది పక్కకు జరిగిపోకుండా వస్తుందండి, అందుకోసం. ఓకేనా. ఈ విధంగా అయితే మిడిల్కి అయితే ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పై వైపుని కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. లోపల వైపున అనేది కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, అందుకోసం నేను వచ్చేసి లోపల వైపున మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 5 ఇంచులు అనమాట. 5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకొని మిడిల్కి అయితే మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీద ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి. దీనికి వచ్చేసి క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ నెక్కి వచ్చేసి క్యాన్వాస్తో ఫ్రంట్కిను బ్యాక్కిను ఆల్రెడీ నెక్ కట్ చేసేసుకున్నాను. ఓకేనా. కట్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు మనం కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఇప్పుడు వచ్చేసి క్యాన్వాస్ కూడా నెక్కి కూడా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ అనేది ఆ కుట్టు మీదకి రావాలండి. ఆ కుట్టు మీదకి వచ్చేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టానమాట. ఈ నెక్ను వచ్చేసి ఈ క్యాన్వాస్ ఉంది కదా, ఇదే మనం వచ్చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేయాలండి. ఓకేనా. ఈ విధంగా అయితే మిడిల్కి ఒక కుట్టు పెట్టాను. ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఈ మూలలు ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీద వచ్చి సూది దింపాలండి. ఈ విధంగా సూది దింపి పాదం ఎత్తి ఈ విధంగా మన వైపుకి తిప్పుకొని మళ్ళీ ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ప్రతి కార్నర్ దగ్గర కూడాను సూది దింపి పాదం ఎత్తాలన్నమాట. ఓకేనా. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇంక ఈ నెక్కులకు వచ్చేసరికి క్యాన్వాస్ యూస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే మనం ఏ షేప్ కట్ చేసామో నెక్ అదే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల. ఓకేనా. అది లాంగ్ ఫ్రాక్లో డ్రెస్లో ఏవైనా కూడాను క్యాన్వాస్ యూస్ చేయండి. ప్లస్ ఇంకా నెక్ కూడాను పట్టుకొని ఉంటుంది అనమాట, బాడీకి అద్దినట్టు ఉంటుందండి. మామూలుగా మీరు ఒకవేళ లైనింగ్ కదా అనేసి లైనింగ్ వైపు కట్ చేసి తిప్పేస్తుంటారు. లైనింగ్ అయినా ప్లెయిన్ అయినా క్యాన్వాసే యూజ్ చేయండి. ఓకేనా. చూడండి, నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేస్తున్నాను అనమాట. కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేస్తానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్లే మనకు వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత అంటే ఈ క్యాన్వాస్ని పర్ఫెక్ట్ షేప్ తిరుగుద్ది. మనం కనుక ఘాట్లు పెట్టలేదనుకోండి పర్ఫెక్ట్ షేప్ రాదనమాట. ఓకేనా. ఈ కార్నర్స్ దగ్గర ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇక్కడంతా కూడాను ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఈ స్ట్రైట్ పార్ట్ దగ్గర పెట్టినా పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ పెడితే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి, పెట్టొచ్చు. ఓకేనా. ఈ కరువు తిరిగే దగ్గర కార్నర్స్ దగ్గర అయితే ఖచ్చితంగా ఈ విధంగా ఘాట్లు పెట్టాలన్నమాట. ఓకేనా. చూడండి, ఈ విధంగా ఈ క్యాన్వాస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నాను చివరిగా. ఓకేనా. ఇంక లోపల వైపున క్యాన్వాస్ ఉంది కదా, ఆ క్యాన్వాస్ అంతటికీ కూడా నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తానండి. ఓకేనా. హెమ్మింగ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చినట్టు బాగుంటుంది, అందుకోసం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సర్దుకొని పైనుంచి అనకుట్టు వేయాలండి. చూడండి, అంటే ఈ కరువు తిరిగే దగ్గర పర్ఫెక్ట్ షేప్ రావాలంటే ఈ విధంగా సర్దుకోవాలన్నమాట. అందుకోసం ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పైనుంచి ఒక అనకుట్టు వేసుకుంటూ వచ్చేయడమేనండి. ఇప్పుడు క్యాన్వాస్ కదా అనేసి చివరిన ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఒక కుట్టు వేయొద్దండి. లోపల వైపున వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా క్యాన్వాస్, నెక్కి కట్ చేసిన తర్వాత లోపల ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, అదంతటికి కూడాను
హెమ్మింగ్ చేసేస్తే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుందండి. నాకైతే అట్లే అలవాటు, అదే మీకు చెప్తున్నాను. ఓకేనండి. అంటే డ్రెస్సులే కదా అనేసి మామూలుగా అయితే మళ్ళీ ఒక 1/2 ఇంచు పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేస్తుంటారు. అట్లా కాకుండా చివరిన ఒక కుట్టు వేసేసి మళ్ళీ లోపల వైపున ఉన్న ఈ క్యాన్వాస్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనండి. చూడండి ఈ విధంగా అయితే నెక్ని అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకేనా, చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి అనమాట. బ్యాక్ పార్ట్కి కూడాను సేమ్ ఇందాకైతే ఏ విధంగా అయితే ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా అట్లాగే ఒక మార్కింగ్ పెట్టేయాలండి. చూడండి ఈ విధంగా సర్దుకోవాలి. ఎందుకు సర్దుకోవాలంటే మనకు మిడిల్లో అనేది హెచ్చు తగ్గులు రాకూడదండి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద మనము ఒక కుట్టు కుట్టేస్తాము. బ్యాక్ వైపు నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఈ విధంగా 2.5 వరకు ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ 2.5 వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, మనం వచ్చేసి క్యాన్వాస్ అనేది ఒరిజినల్ వైపున ప్లేస్ చేస్తామండి. ఒరిజినల్ వైపున ప్లేస్ చేస్తాం కాబట్టి ఆ ప్లేస్ చేయాలంటే ఏది మిడిల్ అని కరెక్ట్గా తెలియదు కదా, అందుకోసం ఈ విధంగా కుట్టు కుట్టేసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ విధంగా కుట్టు కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ని రెడీ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి కూడా ఈ విధంగా మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టాము. ఆ మార్కింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ కుట్టాం కదా, ఆ కుట్టు మీద కూడా వచ్చేటట్టుగా ప్లేస్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కుట్టే కుట్టు కూడాను ఆల్రెడీ కుట్టాం కదా టాప్కి బ్యాక్ పార్ట్లో, ఆ కుట్టు మీద కుట్టు రావాలండి. అప్పుడే మనకి నెక్ అనేది పక్కా జరిగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకవైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది, అందుకోసమే ఈ పద్ధతి అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంక ఈ వైపు ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేయడమే. ఓకేనా, చూడండి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేయాలండి. రౌండ్ నెక్ కదా, మొత్తం ఘాట్లు పెడితేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది లోపల వైపుకి ఈ క్యాన్వాస్ని ఫోల్డ్ చేసినప్పుడు. అందుకోసం స్ట్రైట్గా అయితే మూలల దగ్గర పెడతాం అనమాట. స్క్వేర్ నెక్, ఈ పలక మెడ ఇట్లన్నీ ఉంటాయి కదా, స్టార్ నెక్, వీటన్నిటికీ కూడాను మూలల దగ్గర మాత్రమే కట్టు పెట్టేస్తే సరిపోతుంది అనమాట. కానీ రౌండ్ నెక్కి మొత్తం పెట్టాలండి కట్, అప్పుడే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావడమేనండి. ఓకేనా, సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడాను. ఇప్పుడు లోపల వైపు నీ క్యాన్వాస్ ఉంది కదా, దాని అంతటికీ కూడా హెమ్మింగ్ చేసేసేయడం ఫ్రంట్కి బ్యాక్కి కలిపి. ఓకేనండి, ఇంకే చివరిని వచ్చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈ పద్ధతిలో కనుక మీరు స్టిచ్ వేస్తారనుకోండి, మీరు క్యాన్వాస్ని ఏ నెక్ షేప్లో కట్ చేస్తారో సేమ్ అట్లే వస్తుంది. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇంకెంత పర్ఫెక్ట్గా రావాలంటే మీరు క్యాన్వాస్ యూస్ చేస్తేనే వస్తుందండి. ఓకేనండి, ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయాలంటే ఈ విధంగా 1/2 ఇంచు ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా రెండు చివర్ల వైపున కూడా ఈ విధంగా రబ్ ఇవ్వాలండి. చూడండి ఒకవైపునైతే ఏ విధంగా 1/2 ఇంచు గ్యాప్తో కుట్టామో షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా 1/2 ఇంచు గ్యాప్తోనే కుట్టాలండి. ఒకవైపున 1/2 ఇంచు కుట్టేసి ఇంకో వైపున షోల్డర్ వచ్చేసి 1/4 ఇంచు గ్యాప్ తోటి కుట్టామనుకోండి, అప్పుడు మనకి డ్రెస్ తేడా వచ్చేస్తుందండి. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, 1/2 ఇంచు అంటే రెండింటికి కూడా 1/2 ఇంచు గ్యాప్తోనే కుట్టాలి. చూడండి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి విధంగా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా ఇంకా రెండు వైపులా కూడా ఈ విధంగా రబ్బిచ్చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఎండింగ్ చివరినైతే రబ్బిచ్చాము, మళ్ళీ స్టార్టింగ్ కూడాను ఈ విధంగా అయితే రబ్బిచ్చేస్తున్నానండి. ఓకేనా, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేద్దామండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువ ఉంటే కట్ చేసేయండి. ఓకేనా, షోల్డర్ వైపున ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది బ్యాక్ వైపుకి చూసేటట్టుగా మళ్ళించుకోవాలండి. బ్యాక్ వైపుకి మళ్ళించేసుకొని అప్పుడు మనం హ్యాండ్ని జాయిన్ చేయాలి. ఓకేనా, హ్యాండ్ కూడాను ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడాను లోతు తీస్తాం కాబట్టి అక్కడ మార్కింగ్ పెట్టుకుని ఉంటాం కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్కి ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు అనేది షోల్డర్ కుట్టాం కదండి, ఆ కుట్టు దగ్గరికి ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇంకా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలండి. ఓకేనా, 2 కుట్లు వేయాలి.
ఇంకొకటి ఏంటంటే మీరు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి పావించి గ్యాప్ తోటి స్టిచ్ వేసిన సెకండ్ టైం వేసే కుట్టు వచ్చేసి అంటే స్టార్టింగ్ వాళ్ళు వచ్చేసి స్టార్టింగే పర్ఫెక్ట్గా కుట్టు రాదు కదా వాళ్ళకి, పావించి గ్యాప్తో రావచ్చు. తర్వాత వేసే కుట్టు మొదటిసారి మీరు పావించేసిన సెకండ్ టైం వేసే కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేయండి. ఓకేనండి. చూడండి ఈ విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నారనమాట. ఈ విధంగా షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి హెమ్ చేస్తున్నాను, అంటే ఒక హ్యాండ్ జాయిన్ చేయడానికి 2 కుట్లు వేసేసానని. ఓకేనా. ఒక వైపునైతే ఏ విధంగా హ్యాండ్ని జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని చూసుకొని ఎక్సెస్ ఉంటే ఆ ఎక్సెస్ పార్ట్ అంతటిని కూడా కట్ చేయాలండి. కట్ చేయకుండా మనం అయితే హ్యాండ్ని అయితే జాయిన్ చేయకూడదు. ఇంకా షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపు చూసేటట్టుగా మళ్ళీ చేసుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని జాయిన్ చేయాలి. ఓకేనా. ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇంకా హ్యాండ్కి వచ్చేసి జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలన్నమాట. చూడండి ఈ విధంగా కుట్టు మీద ఇంకో కుట్టు వేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఇంకా డ్రెస్ని స్టిచ్ చేస్తున్నప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎన్ని కుట్లు వేయాలి, అంటే ఎంత గ్యాప్ విడిచిపెట్టుకొని ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని కుట్లు వేయాలి, ఇంకా హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ని జాయిన్ చేయాలి, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క డ్రెస్కి ఇట్లే ఉంటుందండి. ఇవన్నీ మెయిన్ పాటించాలి. అంతేగాని ఇక్కడ హాఫ్ ఇంచ్ విడిచిపెట్టకుండా పావించి విడిచిపెట్టారనుకోండి, పాదం గ్యాప్ తోటి వేశారనుకోండి, మనకి ఫిట్టింగే మంచిగా రాదనమాట. ఇంకా షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాం కాబట్టి హాఫ్ ఇంచే పెట్టాలి. అంతేగాని ఒక 30 ఇంచులు అట్లా పెట్టామనుకోండి మనకు చంక తేడా వచ్చేస్తుంది. అందుకోసం ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, ఆ మార్కింగ్లు అనమాట. ఓకేనండి. ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని కలిపి పట్టుకొని ఇక్కడ పిన్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసేస్తున్నామండి. చూడండి ఈ విధంగా అయితే పిన్ పెట్టేస్తున్నాను. పిన్ పెట్టేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్స్ జాయిన్ చేయడం అనమాట. చూడండి ఈ విధంగా సర్దుకొని హ్యాండ్ లూజ్ మార్క్ చేయాలి ఫస్ట్. ఓకేనా. ఈ విధంగా 2 టాపులు కదా, అందులో ఒక టాప్ని అయితే ముందే స్టిచ్ చేసేసానండి. ఓకేనా. ఈ విధంగా అయితే హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి చంక వరకు పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఈ విధంగా స్కేల్ తోటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇంకా చంక వైపున పిన్ ఉంది కదా, ఈ పిన్ని అయితే తీసేయాలండి. ఓకేనా. ఈ పిన్ని తీసేసేసి ఇంకా కుట్టుకుంటూ రావడం. ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మామూలుగా అయితే లైనింగ్ అయితే రన్నర్తో మార్క్ చేసేసుకుంటే 2 వైపులా కూడాను మార్కింగ్ పడిపోతుంది. కాకపోతే ఇది కాటన్ కాబట్టి లైన్ రన్నర్తో మార్క్ చేసేసుకున్నా కూడాను మార్కింగ్ పడదండి. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడే 2 వైపులా కూడాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి మార్కర్ తోటి. ఓకేనా. కట్స్ వరకు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టేసుకుంటామో అక్కడే కుట్టుపడుతుంది. ఇంకా సైడ్ కట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు మీద కుట్టు రావాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టు పక్కకు జరగాలండి. ఓకేనా. మీరు గమనించండి, ఇప్పుడు వేసే కుట్టు మళ్ళీ మీకు అర్థమవుతుంది అనమాట ఎట్లా వేస్తున్నాను అనేది కూడాను. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా. ఇక్కడంతా కూడా పాదం గ్యాప్ ఉండాలండి. చివరికి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ అనేది కుట్టు మీద కుట్టు ఉండాలండి. ఓకేనా. ఇక్కడ కూడాను పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేశారనుకోండి మనం వచ్చేసి సైడ్ కట్స్ కుట్టిన తర్వాత వచ్చేసి పర్ఫెక్ట్ ఫినిషింగ్ రాదనమాట. అందుకోసం అక్కడ ఒక 2 ఇంచెస్ వరకు కూడాను కుట్టు మీద కుట్టు రావాలండి. ఓకేనా. ఈ విధంగా అయితే 4 కుట్లు అయితే వేసేసానండి. ఇంకా సైడ్ ఏమైనా ఎక్సెస్ ఉంటే ఆ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఇంత ఖర్చు మనకు అవసరం లేదు కదా, కట్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా కుట్టేసిన తర్వాత ఇంత అవసరం లేదు కాబట్టి అదంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. ఓకేనా. ఒకవైపునైతే ఏ విధంగా మనం సైడ్స్ అయితే జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అండి. చూడండి ఈ విధంగా ఇక్కడ ఉన్న ఎక్సెస్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నా. చూడండి సేమ్ ఇందాక కూడాను ఇక్కడ చంక వైపున మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేసి మనం వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకుని ఉంటాం ఎక్కడ కుట్టుపడుతుంది అనేసి. ఆ మార్కింగ్ రెండింటిని కలిపి పట్టేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటాం. ఈ విధంగా పిన్ పెట్టుకోవడం వల్ల చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి, ఇంకా హెచ్చు తగ్గులు రావన్నమాట. ఓకేనా. అందుకోసం ఈ విధంగా అయితే పిన్ పెట్టేసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా ఫస్ట్ సర్దుకొని ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకోవాలి. చూడండి స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసి అక్కడి నుంచి చంక వరకు కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఎక్కడైతే లైన్ డ్రా చేసి మార్కింగ్ పెట్టేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే మనకి కుట్టుపడుతుంది అనమాట. ఓకేనా. మీరు వచ్చేసి మార్కర్తో అయినా మార్క్ చేసేసుకోవచ్చు, లేదు మనకి కరెక్ట్గా రాదు అనుకుంటే ఈ విధంగా స్కేల్ అయినా
ఓకేనా. స్కేల్ సహాయంతో అయినా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి చంక వైపున పిన్ రిమూవ్ చేసేసి ఇంకా ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. అక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఒకవైపున చంక నుంచి సైడ్ కట్స్ ఎంత పొడవు ఉందనేది ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఓకేనా. మనం కుట్టేటప్పుడు కూడాను ఈ క్లాత్కి కిందకి పైకి జరగడం వల్ల ఈ కట్స్ అనేవి కొంచెం పైకి కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసం ఈ విధంగా 1-2 సార్లు చెక్ చేసేసుకుంటే మనకు మళ్ళీ హెచ్చుతగ్గులు వచ్చే ఛాన్స్ ఉండదు. ఓకేనా. అందుకోసమేనండి. నాకైతే కరెక్ట్గానే ఉంది. అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు వచ్చేసరికి కింద వచ్చేసి ఒక రబ్బిచ్చేసాను అనమాట. మళ్ళీ రివర్స్ చేసేసి కుట్టు మీద ఒక 2 ఇంచుల వరకు కుట్టు మీద కుట్టు రావాలి. అక్కడి నుంచి పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కుట్టుకి గ్యాప్ వచ్చేసి ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. అందుకోసం ఓకేనా. తర్వాత వేసే కుట్టు కూడాను పాదం గ్యాప్ తోటి వేయాలి. ఇంకా సైడ్ కట్స్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు మీద కుట్టు రావాలి. అక్కడ మీరు 3 కుట్లు వేయండి, సైడ్ 4 కుట్లు వేయండి. ఇక్కడికి వచ్చేసరికి కుట్టు మీద కుట్టే రావాలన్నమాట. ఓకేనా. అప్పుడే మనకి సైడ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందుకోసం చూడండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు వేసేస్తున్నాను. చూడండి, ఈ హ్యాండ్స్కి చివరికి వచ్చేసరికి ఈ విధంగా రబ్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా. ఇంక ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయడమే. చూడండి. ఇంక ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడతాను, ఓకేనా, పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధమైన టిప్స్ ఉంటాయనేది చూడండి. చాలా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనండి. మీరు చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఇంకా సైడ్స్ వచ్చేసి హెచ్చు తగ్గులు ఉండవు, ముడతలు ఉండవు. అది క్లాత్ ఏదైనా కానివ్వండి, ఇది కాటను. మీరు ఒకవేళ క్రేపు లేకపోతే సిల్క్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసినా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేశానో అక్కడే కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సైడ్స్ అండి. ఓకేనా. సైడ్స్ వచ్చేసి మనం 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఆ 1 ఇంచ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలి. చాలామంది చివరేస్తారండి కుట్టు. అట్లా వేయకూడదు. ఫస్ట్ వచ్చేసి ఫోల్డింగ్ ఎక్కడి వరకు చేసామో అక్కడ కుట్టు వేసి తర్వాత చివర వేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఈ విధంగా మన వైపుకి తిప్పేసుకొని సూది దింపి పాదం ఎత్తి అవతల వైపున ఉన్న క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఆ రెండింటిని పక్కగా జరిపి పట్టుకోవాలండి. ఒకవైపునైతే మనము సైడ్ స్టిచ్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇప్పుడు కుట్టబోయే క్లాత్ని అడ్డంగా కుట్టు వేసేటప్పుడు పక్కగా జరిపి పట్టుకున్నప్పుడే అడ్డంగా వేసే కుట్టు పైకి కిందకి జరగదనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, స్ట్రైట్గా. ఓకేనా. అదొక్కటేనండి మెయిన్. ఇంకా అక్కడ కుట్టేటప్పుడు అడ్డంగా లూజ్ లేకుండా చూసుకోవాలి. అక్కడ లోపల కింద వైపున వచ్చేసి క్లాత్ ఏమైనా లూజ్ ఉందా, ఫోల్డ్ అయ్యిందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందండి, ఈ విధంగా చెక్ చేసేసుకుంటే. ఓకేనా. ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేసాం కదండి. ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి చివరిన వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చివరిన వేయడం వల్ల ఇంకా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ కట్స్ దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇంకా అక్కడ వచ్చేసి లూజులు లేవు, హెచ్చు తగ్గులు లేవు. అడ్డంగా వేసిన కుట్టు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట, స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్టు. ఓకేనా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా చెప్పాను కదా, స్టార్టింగ్ ఫోల్డింగ్ ఎక్కడైతే చేసామో అక్కడ వరకు కుట్టండి. తర్వాత వేసే కుట్టు వచ్చేసి ఈ విధంగా చివరిన కుట్టండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సైడ్ కట్స్ అనేవి పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తాయండి. అందుకోసం ఒకవైపునైతే ఈ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఒకవైపున మీరు గమనించారు కదా, ఇంకో వైపున కూడా చూడండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమవుతుంది ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానని. ఓకేనా. ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచు, తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు కుట్టుకుంటూ రావడమే. చూడండి, ఇంక ఇక్కడికి వచ్చేసరికి కింద వైపు లూజ్ లేకుండా సర్దుకొని అక్కడ వరకు వచ్చిన తర్వాత సూది దింపి పాదం ఎత్తాలి. గమనించండి జాగ్రత్తగా. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి సూది దింపి పాదం ఎత్తి మళ్ళీ మన వైపుకి మళ్ళీ ఇచ్చుకేసుకొని అవతల వైపున ఉన్న క్లాత్ని కూడా ఈ విధంగా 2 సార్లు ఫోల్డ్ చేసేసుకొని అటువైపుని కూడా లూజులు లేకుండా పట్టుకోవాలి. ఈ విధంగా అడ్డంగా కుట్టు వేసేటప్పుడు ఈ 2 లేయర్స్ కూడా, అంటే ఆల్రెడీ ఒకవైపున ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్, కుట్టబోయే ఫోల్డింగ్, ఇంకొక వైపున లేయర్, ఈ 2 పక్కకి జరిపి పట్టుకోవాలి అడ్డంగా వేసేటప్పుడు కుట్టు. అప్పుడే అడ్డంగా వేసే కుట్టు అనేది మనకు స్ట్రైట్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఉంటుందండి. అందుకోసం ఇంకా చివరి వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చాను కదా. మళ్ళీ తర్వాత వేసే కుట్టు వచ్చేసి లోపల వైపు నుంచి వేయొద్దండి, ఈ విధంగా ఒరిజినల్ వైపు నుంచి వేయండి. ఓకేనా. ఇది కూడా మెయిన్ రీజన్ అనమాట. ఈ విధంగా
ఒరిజినల్ వైపు నుంచి వేస్తేనే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందండి, అందుకోసం. ఓకేనా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి రివర్స్ చేసేసుకొని చివరి వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా. చూసారు కదండి సైడ్ కట్స్ అనేది ఎంత సింపుల్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో స్టిచ్ చేస్తాననేది. ఇది ఒక కాటన్ క్లాత్ అనే కదండి, అది క్రేప్ అయినా సిల్క్ అయినా ఏ టైప్ ఫ్యాబ్రిక్ అయినా ఇంతే పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. ఓకేనా. కేవలం సైడ్ కట్స్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది మన ఛానల్లో ఒక వీడియో కూడా చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కరువు తిరిగే దగ్గర ఇక్కడంతా కూడాను ఈ విధంగా ఒక చిన్న కట్ ఇవ్వాలండి. కట్టిస్తే అక్కడ మనకి ముడత లేకుండా ఉంటుంది, అందుకోసం. ఇంక ఇప్పుడు వచ్చేసి కింద వైపున మాత్రమే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. ఓకేనా. ఒక టాప్ను ఆల్రెడీ స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ టాప్ ఆధారంగా కింద వైపున ఏమన్నా దీనికి ఎక్సెస్ వచ్చిందా అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని ఒకసారి ఈ విధంగా చూసుకుంటున్నాను అనమాట. చూడండి ఈ టాప్ను వచ్చేసి ఈ విధంగా సర్దుకొని పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ ఒక టాప్ను స్టిచ్ చేస్తున్నాను కదా, ఆ టాప్ను తీసుకొచ్చి యాజ్ టీజ్గా ఈ టాప్ మీద ప్లేస్ చేస్తున్నానండి. అంటే కింద వైపున వచ్చేసి ఎక్కువ ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. కింద వైపున వచ్చేసి ఇక్కడ ఎంత ఎక్సెస్ ఉందో అంత మనకు అవసరం లేదు కాబట్టి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది కాబట్టి 1 ఇంచ్ విడిచిపెట్టుకుని మిగతా ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసాను అనమాట. కట్ చేసేసి ఈ విధంగా కింద వైపున ఈ విధంగా ఫోల్డ్ చేస్తానండి. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడికి వచ్చేసి ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనా. ఇంకా నిదానంగా మీరు కుట్టాలి అనుకుంటే చివరన కూడా ఒక కుట్టు వేయండి, లేదు అంటే అవసరం లేదనమాట. ఇంతటితో ఆపేయచ్చండి. ఓకేనా. చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసాను. ఒకవైపున అయితే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా అండి. ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచు తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమే. ఓకేనా. ఈ టాప్ని నేను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ టాప్ కటింగ్ వచ్చేసి ఒక ఆది డ్రెస్లో నుంచి కొలతలు తీసుకుని ఏ విధంగా కట్ చేశాను అన్నది నేను ఒక సపరేట్ వీడియో చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. అంతేనండి. మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా మీకు చూపించేస్తాను కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.